ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో నాయనా నీ సన్నిధి ఇక్కడ ఉందన్న ఎరుక మాకు కలుగు చేయండి. నీ సన్నిధికి భయపడేటువంటి నాయనా మంచి బుద్ధిని మాకు దయచేయండి. నాయనా నీ సన్నిధిని ఎరిగి నీవు మాతో మాట్లాడుతున్నావని ఎరిగి నీ చల్లని మెల్లని స్వరాన్ని వినడానికి మమ్మల్ని మేము ఉద్యుక్తులుగా చేసుకోవడానికి మాకు కృప చూపించండి. హెల్ప్ us to prepare ourselves, Lord, so that we can hear your small and still voice. అయినా ఈ సాయంకాల సమయంలో మాతో ప్రత్యేకంగా సూటిగా మాకు అర్థమయ్యే స్థాయిలో మీరు మాట్లాడాలని మీ పాత్రలో అడుగుతున్నాం. నాయనా మాకు అవసరం కొద్దీ మీరు మాట్లాడాలని మీ పాద సన్నిధిలో అడుగుతున్నాం. కనికరించండి నాయనా. రకరకాల ఏజ్ గ్రూప్స్ ఇక్కడ ఉన్నారు తండ్రి. ఒక్కొక్కరి అవసరం ఒక్కొక్కరిది కనుక ప్రభువా, యు నో అవర్ నీడ్స్, యు నో అవర్ ప్రాబ్లమ్స్, యు నో అవర్ డిఫికల్టీస్, అండ్ మోర్ ఓవర్ అబవ్ ఆల్ యు నో అవర్ టెంప్టేషన్స్. కనుక తండ్రి, అడ్రస్ ది నీడ్ ఆఫ్ ది అవర్ అండ్ అడ్రస్ అవర్ నీడ్స్. మా అవసరాన్ని, మా అత్యవసరాలని మీరు తండ్రి అడ్రస్ చేయాలని నీ వైపు చూస్తూ నీ బోధకు, నీ వాక్య అధికారానికి మేము అప్పచెప్పుకుంటూ మనుషుల్ని మరుగుపరిచి నీవే మహిమ పొందాలని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యూమన్ బీయింగ్స్గా మనకి ఇమిటేట్ చేయడం అనేది ఒక సహజమైనటువంటి లక్షణం. చిన్నప్పటి నుంచి పిల్లల్ని మనం చూస్తే దే ఇమిటేట్. అప్పుడప్పుడు సెలవుల్లో తలుపులు వేసుకొని టీచర్ లాగా చీర కట్టుకొని బెత్తం పట్టుకొని ఇమిటేట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే టీచర్ని ఎల్కేజీ నుంచి చూస్తారు. పెద్ద అయిన తర్వాత ఈ టీచర్ లాగా అవ్వాలి అని అనుకుంటారు. ఒక చిన్న పాపని చాలా సంవత్సరాల క్రితం మా అక్క వాళ్ళ పాపని అడిగితే, పెద్ద అయిన తర్వాత ఏమవుతావు అని అడిగాడు ఒక పెద్ద ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. ఒక దైవజనుడు, ఆయన ఇందిరాగాంధీకి సైంటిఫిక్ అడ్వైజర్గా కూడా చేశారు. ఆయన ఆశ్చర్యపోయేటట్టుగా ఒక మాట చెప్పింది, లాయర్ అవుతాను, డాక్టర్ అవుతాను అనలా, అమ్మనవుతానంది. ఇన్స్పిరేషన్ కొన్నిసార్లు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. టెంప్టేషన్స్ని ఓవర్కమ్ చేయడానికి కూడా మనకి ఇన్స్పిరేషన్ కావాలి. మన ముందు ఒక పెద్ద సమూహమే జీవించింది. మన ముందు హీరోలు జీవించారు, విలన్లు కూడా జీవించారు. మన ముందు నెగిటివ్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి, పాజిటివ్ ఇన్స్పిరేషన్స్ ఉన్నాయి. మనకి తెలుగులో సామెత ఉంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది, కొంతమందిని చూస్తే కొట్టబుద్ధి వేస్తుంది అని. అలాగే కొంతమంది జీవితాలు చూసినప్పుడు నేను ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది, కొంతమందిని చూసినప్పుడు ఇలా మాత్రం ఉండకూడదు అనిపిస్తుంది. వీ హ్యావ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్. బైబిల్ని మీరు చదివితే బైబిల్లో కూడా మీకు 2 రకాలైనటువంటి ఎగ్జాంపుల్స్ మీకు కనపడతాయి. బైబిల్ని ఒక యథార్థవంతమైన, సత్యవంతమైన పుస్తకం అని చెప్పడానికి ఒకానొక రుజువు ఇది. అంటే చెడుని దాచిపెట్టేసుకొని కేవలం భక్తుల గురించి, భక్తుల మంచి గురించి మాత్రమే బైబిల్ రాయలేదు. దేవుడు బాగా ప్రేమించిన భక్తులు, దేవుడికి ప్రీతిపాత్రమైన భక్తులు, దేవుడికి అతి దగ్గరగా సమీపంగా, ఆయన గుండెకు సమీపంగా ఉన్న భక్తులు తప్పు చేస్తే కూడా దేవుడు రాయించాడు. ఎందుకంటే మనము ఆ నెగిటివ్ ఎగ్జాంపుల్స్ని చూసి పాఠాలు నేర్చుకోవాలని. మీకు చిన్న ఆలోచన ఇస్తాను. ఆదాము హవ్వలు పాపం చేశారని ఎవ్వరికి తెలియదు, దేవుడు చెప్తే తప్ప. ఆదాము హవ్వలు ఎప్పటి కాలం వాళ్ళో మనకు తెలియదు. బీసీలో వాళ్ళ డేటింగ్ ఏంటో మనకు తెలియదు. కానీ క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల కాలంలో మోషే అనేటువంటి ఒక వ్యక్తిని పిలిచి
నువ్వు సృష్టి కథనాన్ని రాయి, నేను చెప్తానన్నాడు దేవుడు. దేవుడు ఎడిట్ చేసి రాయించవచ్చు, కానీ దేవుడు ఎంత గొప్పవాడంటే బైబిల్లో 3వ అధ్యాయంలోనే మనిషి మొదటి పాపాన్ని మోషే చేత రికార్డ్ చేయించాడు. మోషేకి ఆదాంకి కొన్ని వేల సంవత్సరాల గ్యాప్ ఉంది, కానీ దేవుడు దాన్ని దాచిపెట్టలేదు. దేవుడు ఒక పని చేయొచ్చు మనలాంటి వాడైతే. ఆదాము పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముని పిలిచి, ఆదాము చేస్తే చేసేవాళ్ళే, కానీ నీకు నాకు హవ్వకు తప్ప ఎవరికి చెప్పద్దు, ఇది ఇలా ఉంచే. ఎందుకంటే తర్వాత జనరేషను ఇది తెలిసిందంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది అనలేదు దేవుడు. నేను విజయవాడలో ప్రశ్నోత్తరాల సమయంలో ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు పాస్టర్స్ చేస్తున్న మిస్టేక్స్ని ఎవరో అడిగారు. అడిగితే ఓ పాస్టర్ గారే అడిగారు, పాపం ఇలా చేస్తున్నారు కదా, ఇది తప్పు కదా. దాన్ని వాక్యానుసారంగా ఖండించినందుకు ఆ విజయవాడ పాస్టర్స్ అసోసియేషన్ సెక్రటరీ గారు, ప్రెసిడెంట్ గారు ఆయన వచ్చి నాతో పోట్లాట వేసుకున్నాడు. ఏమన్నాడంటే, సార్ మీరు అలా పబ్లిక్గా చెప్పేస్తే మా సంగతి ఏంటి సార్, అలా చెప్పకూడదు కదా, మరి మీరు పబ్లిక్గా తప్పు చేసేస్తే మా అందరి సంగతి ఏంటి అన్నాను నేను. మన దేవుడు చాలా గొప్ప దేవుడు. ఈ పుస్తకం పుక్కిట పురాణం కాదు, ఇది ఒక వాస్తవ పుస్తకం. అందుకనే ఆయన పాజిటివ్స్ మాత్రమే రాయించలేదు, నెగిటివ్స్ కూడా రాయించాడు. ఎందుకంటే ఈరోజు మీరు నేను అలా ఉండకూడదు. అలా ఉంటే నష్టం ఏంటి? పాఠాలు ఉంటాయి జీవితంలో, గుణపాఠాలు కూడా ఉంటాయి. మీకు తెలుగు తెలుసో లేదో నాకు తెలియదు. గుణపాఠం అంటే తెలుసా మీకు? ఒక తప్పుని పదే పదే చేస్తూ ఉంటే కొడతాడు దేవుడు పైన నుంచి. కొడితే అప్పుడు తెలుసుకుంటాం తప్పుని. దట్స్ కాల్డ్ గుణపాఠం. బైబిల్ని చదివితే మనం పాఠాలు నేర్చుకోవచ్చు, గుణపాఠాలు నేర్చుకోవచ్చు. ఎందుకంటే అనేక మంది జీవితాల బడి బైబిల్ సమాహారం మనకి. ఇట్ ఈస్ ఎ స్కూల్ ఆఫ్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్. అందుకని మనం నేర్చుకోవచ్చు. టెంప్టేషన్స్ని అధిగమించేటువంటి, శోధనలను జయించేటువంటి ఒక ప్రక్రియలో పౌలు ఆ సందర్భాన్ని ఉటంకించి ఇలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ని మన ముందుకు తీసుకొస్తాడు. ఎవరైనా తెలుగు బైబిల్ని చదవడానికి ప్రయత్నం చేయండి. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 13 వచనాలు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము మొదటి 13 వచనాలు. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము క్రింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిసం పొందిరి. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించిరి, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయంను పానము చేసిరి. ఏలయనగా తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండిలోనిది తాగిరి, ఆ బండ క్రీస్తే. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడింది. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతిలో మనకు దృష్టాంతముగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. మరియు వారి వల్లే మనము వ్యభిచరింపక యున్నము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినంలోనే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక యున్నము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సనగకుడి, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతిలో దృష్టాంతముగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండానట్టు జాగ్రత్తగా చూసుకున్నవాళ్ళను. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగిన దానికంటే
మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగజేయును. సో కాంటెక్స్ట్ ఏంటంటే శోధనలో మీరు పడకూడదు. ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాడు? ఇశ్రాయేలీల్ని తీసుకున్నాడు. ఇశ్రాయేలీలు శోధనలో పడిపోయారు. వారి వలె మీరు ఉండకుడి. 4 టెంప్టేషన్స్ గురించి, ఇశ్రాయేలీలకి కలిగినటువంటి 4 శోధనల గురించి పౌలు ఏకరువు పెట్టాడు. మొదటిది 7వ వచనంలో మీకు కనపడుతుంది. విగ్రహారాధన అనే శోధనలో వాళ్ళు పడిపోయారు. రెండవది 8వ వచనంలో మీకు కనపడుతుంది. లైంగికమైన దురాశలు, అనైతికతలో వాళ్ళు పడిపోయారు, ఆ శోధనలో పడిపోయారు. మూడవది 9వ వచనంలో మీకు కనపడుతుంది. వాళ్ళు శోధింపబడమే కాక, శోధనకు లోనవడమే కాక, ఏకంగా దేవుణ్ణే శోధించే శోధనలో పడిపోయారు. అంటే శోధనలో బాగా మెచ్యూరిటీ సంపాదించారు. అండ్ 4వది మీకు 10వ వచనంలో కనపడుతుంది. వాళ్ళు సనుగుకోవడం, గునుగడం, దేవుడు చేసిన కార్యాలను మర్చిపోయి దేవుడు వాళ్ళకి చూపిస్తున్నటువంటి కృపను అర్థం చేసుకోక సనగడం అనేటువంటి శోధనలో కూడా పడిపోయారు. మనం చాలాసార్లు చేస్తుంటాం ఈ 4 పనులు. నా పౌలు ఏమంటున్నాడంటే అట్లు ఉండొద్దు మీరు. నా ఎవరు వీళ్ళు? వీళ్ళేమో అన్యులేం కాదు. మీరు మొదటి భాగానికి వచ్చి మీరు చూస్తే మొదటి 4 వచనాల్లో ఇశ్రాయేలీలందరూ దాదాపుగా 6 మిలియన్ ఇజ్రాయెలైట్స్ ఉన్నారు. మోషే నడిపించిన వాళ్ళు అంటే 60 లక్షల ఇశ్రాయేలీలు. 60 లక్షల ఇశ్రాయేలీల్ని ఏమని పిలుస్తున్నాడంటే వాళ్ళు మన స్పిరిచువల్ ఫాదర్స్ అంటున్నాడు. అందుకనే ఆ పరిభాష మీరు చూడండి. అందరును 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 అని 5 సార్లు వాడిన తర్వాత ఆయన కనీసం 2 సార్లు స్పిరిచువల్ డ్రింక్ అండ్ ఏమంటున్నాడు? స్పిరిచువల్ రాక్. 3వసారి స్పిరిచువల్ ఫుడ్ అని అంటున్నాడు. మనలాగే ఆధ్యాత్మిక సంబంధమైన వాళ్ళు. శోధన అనే మాట దేవునిలో లేని వాడికి వర్తించదు. గమనించండి. నేను అందుకనే ఉదయం కూడా మీకు ప్రార్థన చేసేటప్పుడు ఆ మాట చెప్పాను. ఇక్కడ ఎవరైనా ఇంకా యేసుక్రీస్తుని అంగీకరించకపోతే ఇది మీకు అవుట్ ఆఫ్ సిలబస్. ఎందుకని? మీరు ఆల్రెడీ అందులోనే ఉన్నారు. ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పంది పిల్ల బురదలో పడితే ఎంజాయ్ చేస్తుంది. ఒక గొర్రె పిల్ల బురదలో పడితే అరుస్తుంది బయటికి తీయమని. ఎందుకని? మన ఇంట్లో మన తమ్ముడు 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తున్నాడు అనుకోండి, మన పక్కన పడుకోవడానికి మనకి ఇష్టం ఉండదు. అరే పంది అంటాం మనం కదా. కొన్నిసార్లు మనుషుల్ని మనం చక్కగా జంతువుల పేర్లు పెట్టి పిలుస్తుంటాం ఇంట్లో. అది దాని లక్షణం. బురదలో పడితే దానికి ఏం అనిపించదు. ఒక అవిశ్వాసికి కూడా పాపంలో పడ్డము లేవడం అదే ఉండదు. వాడు అందులోనే ఉంటాడు, అక్కడే జలకాలాడతాడు. ఆ మురికిలోనే, ఆ మురికుంట్లోనే ఎంజాయ్ చేస్తాడు, ఆస్వాదిస్తాడు. కొన్ని ట్రైన్స్ వెళ్తూ ఉంటాను నేను, చాలా ప్లేసెస్కి వెళ్తుంటాను కదా. ఈ ఒరిస్సా వెళ్ళే ట్రైన్స్ ఎక్కితే ఆ ట్రైన్లో ఉండలేము. ఈవెన్ ఏసీ ట్రైన్లో కూడా ఉండలేము. ఎందుకంటే వాళ్ళు అంత తొందరగా స్నానం చేయరు. కానీ వాళ్ళు చాలా హ్యాపీగా తిరిగేస్తూ ఉంటారు. ఎటు వచ్చి మనకే ప్రాబ్లం వాళ్ళు తిరుగుతుంటే. కొంతమందికి తెలియదు, వాళ్ళు స్నానం చేయలేదని కూడా వాళ్ళకి తెలియదు. పాపం బస్సులో ఒక ఆయనకి ఊరుకూరుకునే గుప్పుమని దుర్వాసన వస్తుందట. కానీ కన్సిస్టెంట్గా, అంటే అదే పనిగా రావట్లేదు, అప్పుడప్పుడు వస్తుందట. మనవాడు అనుకున్నాడు బస్సు ఏమైనా ఈ మురుగు కాలువల మీద ఏమైనా వెళ్తుందా అని బయటికి చూస్తున్నాడు. పాపం చాలాసేపు, గంట సేపు తన్నుకున్నాడు, కానీ
మధ్యలో రాదు, సడన్గా వస్తుంది, మధ్యలో రాదు, ఏమిటి అని పాపం బస్సులో మనోడు చూస్తూ ఉంటే చివరికి ఒక గంట తర్వాత మనోడికి అర్థమైందంట, పక్కనోడు చెయ్యి లేపినప్పుడల్లా వస్తుందంట. సమస్యలు. అందుకనే పాపం వాడు చాలా హాయిగా పడుకున్నాడు. వాడు నిద్ర పట్టేసింది, వాడికి గుర్రు పెట్టేశాడు. పక్కనోడే నిద్రపోలేకపోతున్నాడు. శోధన ఎవరికి తెలుస్తుందంటే, ఎవరికైతే యేసు తెలుసో, ఎవరైతే దేవుణ్ణి ఎరుగుతారో వాళ్ళకే ఈ టాపిక్. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళకముందే మీరు దేవుణ్ణి తెలుసుకోవాలి, లేకపోతే పందిపిల్లలాగే ఉండిపోతారు. కనీసం మీరు అప్పీల్ చేయరు నన్ను బయటికి తీయని, ఎందుకంటే మీకు తెలియదు మీరు పడ్డారనే సంగతి. Therefore, my subject today is not for unbelievers, it is for believers. అండ్ 1 కొరింథీ పత్రికలో పౌలు బిలీవర్స్నే తీసుకున్నాడు. వాళ్ళు మన ఆధ్యాత్మిక సోదరులు. వాళ్ళు ఆత్మ సంబంధం అయినటువంటి భోజనాన్ని భుజించారు, వాళ్ళు ఆత్మ సంబంధమైన పానీయాన్ని తాగారు, వాళ్ళు ఆత్మ సంబంధమైన బండను ఎరిగిన వాళ్ళు. బట్ వాళ్ళు 4 శోధనలో పడిపోయారు. ఇప్పుడు యుగాంతమందు మనకి బుద్ధి కలుగుటకై మన కోసం వాళ్ళను ఎగ్జాంపుల్స్గా దేవుడు రాయించి ఉంచాడు. అందుకనే దేవుడు నెగిటివ్ ఎగ్జాంపుల్స్ని మన ముందు ఉంచాడు. ఈ 4 నెగిటివ్ ఎగ్జాంపుల్స్ని తీసుకుని ఈ సాయంత్రం శోధనల్ని ఎలా జయించాలో, అందులో ఉన్న సమస్య ఏంటో, దేవుడు దాన్ని ఎంత తీవ్రంగా పరిగణిస్తాడో మనము చూడడానికి ప్రయత్నం చేద్దాం. నేను చాలా విషయాలు మాట్లాడాలని నాకున్నప్పటికీ కూడా రేపటికి నా సబ్జెక్టుకి నేను పెట్టుకుంటున్నాను. కేవలము ఈ 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో మనం చదివినటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి 4 శోధనలను మాత్రమే మీ దృష్టికి ఈరోజు సాయంత్రం నేను తేవాలనుకుంటున్నాను. బికాస్ ద క్రౌడ్ ఈజ్ ఎ మిక్స్డ్ క్రౌడ్. మోస్ట్లీ నేను యంగ్స్టర్స్ మీద, పార్ట్లీ నేను ఎల్డర్స్ మీద, అడల్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. పౌలు మన దృష్టికి తీసుకొస్తున్న వాక్య భాగం కూడా అలానే ఉన్నది. ఇశ్రాయేలీల్ని మన ముందు పెట్టుకున్నప్పుడు, ఈ 4 శోధనలో వాళ్ళని నెగిటివ్ ఎగ్జాంపుల్స్గా పెట్టుకున్నప్పుడు మనం ఏం నేర్చుకోవచ్చు, ఆ దృష్టాంతాల నుంచి మనం ఎలా బుద్ధి తెచ్చుకోవచ్చు అన్న విషయాల మీద ఈరోజు మనం కాన్సన్ట్రేట్ చేద్దాం. మొదటి శోధన విగ్రహారాధన. మొదటి శోధన విగ్రహారాధన. మీరు నిర్గమకాండం 32వ అధ్యాయాన్ని మీరు బైబిల్లో తెరిచి పెట్టుకోండి. నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయాన్ని మీరు కానీ చూస్తే, వాళ్ళు ఏ విధంగా ఆ భయంకరమైన శోధనలో, అంటే విగ్రహార్పితమైన శోధనలో పడిపోయారో, అది దేవునికి ఎటువంటి కోపాన్ని తెప్పించిందో మనకి అర్థమవుతుంది. పౌలు నిర్గమకాండం 32వ అధ్యాయంలో జరిగిన సన్నివేశాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటలు రాస్తున్నాడు. దృష్టాంతము, ద ఒరిజినల్ స్టోరీ బ్యాక్గ్రౌండ్ ఫ్లాష్ బ్యాక్ మనకి ఇక్కడ కనపడుతుంది. ఎవరు చదవద్దు, మీరు దాన్ని గమనించండి, మనసులో చదువుకోండి. సన్నివేశాన్ని నేను మీకు అభివర్ణిస్తాను. ఇశ్రాయేలీల్ని వదిలిపెట్టి మోషే కొండ ఎక్కి చాలా కాలం అయింది. ఇంకా మోషే దిగి రాలేదు. ఉదయం నేను ఇంటిమసీ గురించి మీకు చెప్పాను, శోధనల గురించి మాట్లాడేటప్పుడు. మోషే దేవునితో చాలా దూరం నడిచేశాడు. ఒకప్పుడు మండుచున్న పొదను మాత్రమే చూస్తున్న మోషే ఈరోజు దేవుడితో ముఖాముఖిగా గడపడం నేర్చుకున్నాడు. అలా నేర్చుకున్న మోషే దేవుడి దగ్గరికి వెళ్తే తొందరగా రావట్లా. ఆయన దేవుడి దగ్గర, ఆయన దేవుడికి ఫ్యాన్ అయిపోయాడు, తొందరగా రావట్లా. దేవుడు కూడా మోషేకి పని అప్పగించాడు. మోషే ఆ పనిలో నిమగ్నమై బిజీగా ఉన్నాడు. నౌ దాట్ వాజ్ ద సీన్ ఆన్ ద మౌంట్ సినాయ్. సినాయ్ పర్వతం పైన సీన్ అది. ఆ సంగతి ఇశ్రాయేలీలకి, పాలెంలో ఉన్న ఇశ్రాయేలీలకి తెలియదు. వాళ్ళు అనుకున్నారు, ఈ మోషే అనేవాడు ఏమాయనో, మమ్మల్ని అందరిని వదిలేసి గాయబ్ అయిపోయాడు అని అనుకున్నారు. చూడండి, అక్కడ పరిభాష మీరు చూస్తే మొదటి వచనం మీరు చదివితే,
Now when the people saw that Moses delayed coming down from the mountain, now అహరోన్ దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్న మాట ఏంటి? We do not know what has become of him. మోషే కొండ కిందికి దిగి రావడము, ఆలస్యం చేయడము, ఈ మోషే అనేవాడు ఏమైపోయాడో మాకు తెలియదు, ఇంకా అతనితో మాకు సంబంధం లేదు, ఈ రోజు నుంచి నువ్వే మా మోషేవి అని అహరోన్ దగ్గరికి వెళ్ళారు. పాపం అహరోన్ ఎప్పటి నుంచో ఈ సెకండ్ హ్యాండ్ లీడర్షిప్ ఎప్పుడు పోతుందో అనుకుంటున్నాడేమో, మనకు తెలియదు. ఎప్పుడు మోషే ఫస్ట్లో ఉంటాడు, అహరోన్ అసిస్టెంట్ కదా. సో పెద్ద పాస్టర్ గారు రాలేదు, ఇంకా అదే ఛాన్స్ చిన్న పాస్టర్ గారికి. ఆయన రెడీ అయిపోయాడు, అన్నీ రెడీ వేసేసుకున్నాడు. కమాన్, మీకోసం నేను ఏం చేయగలను, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అన్నాడు మనవాడు. అనగానే ఆ మోషేతో మాకు సంబంధం లేదు కాబట్టి ఆ దేవుడితో కూడా మాకు సంబంధం లేదు అనుకున్నారు వాళ్ళు. అనుకొని మా కొరకు ఒక దేవుణ్ణి చేయమని అడిగారు. నిజానికి అహరోన్ ఏం చేయాలి? మోషే యాబ్సెన్స్లో మీకు వేరే దేవుడు లేడు అని గద్దించాలి, తెలుసు కదా అహరోన్కి. కానీ అహరోన్ ఆ పని చేయాల. చాలాసార్లు 21st సెంచరీలో ఉన్న దైవజనుల్లాగే ఉన్నాడు అహరోన్ కూడా. చాలా మంది వచ్చి దైవజనుల్ని దేవుళ్ళలాగా పైకెత్తుతూ ఉంటారు, ఫ్యాన్స్. దైవజనులు ఏం చేయాలి? ఒక మొటికే వేసి అరే నేను కాదురా అని చెప్పాలి. కానీ చెప్పట్లా. వీళ్ళు ఆ సింహాసనంపై కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు. మీకు బుద్ధి లేదు, ఆ పూజ చేయించుకునేవాడికి కూడా బుద్ధి లేదు, అహరోన్కు కూడా అదే బుద్ధి లేదు. మాకొక దేవుణ్ణి చేయమని అడిగితే అహరోను వెంటనే రెడీ అయిపోయాడు. చూడండి ఆయన ఐడియా ఎంత రెడీగా ఉంది ఆయన దగ్గర. మీ దగ్గర ఉన్న బంగారం అంతా ఒలిచి నిలువు దోపిడీ చేసి నాకు ఇచ్చేయండి అన్నాడు. ఆయన తన కళ నైపుణ్యాన్ని అంతటినీ ఉపయోగించి దూడని చేపించాడు. ఇప్పుడు మీరు చూస్తే చాలా ఆశ్చర్యం కలిగే విషయం ఏమిటంటే, వాళ్ళు ఏమంటారంటే ఆ దూడ దగ్గరికి వచ్చి, చాలా మనకే బాధ కలుగుతుంది చదువుతుంటే, ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఇదే అంటారు దూడను చూసి. ఐగుప్తు నుంచి విడిపించడం అంత ఈజీయా? దూడ విడిపించగలిగితే ఐగుప్తు నుంచి దూడను పట్టుకొని ఫరో దగ్గరికి వెళ్తే అయిపోతుంది. దూడ విడిపించగలిగితే ఫరో సైన్యం వచ్చినప్పుడు దూడను మధ్యలో పెడితే అయిపోతుంది, గెలిచేస్తారు. దేవుడు అక్కర్లేదు. నో, దాట్స్ ఐడలాట్రీ. దేవుడు చేసినటువంటి పనిని, దేవుడు చేసిన మేలుని మరొకరికి ఆపాదించడమే విగ్రహారాధన. నీ జీవితంలో దేవుడు ఏదో చేస్తాడు, కానీ నువ్వేమనుకుంటావు? ఇది నా ఘనత అనుకుంటావు. అండ్ దాట్స్ ఐడలాట్రీ. అదే విగ్రహారాధన. నీ జీవితంలో దేవుడు ఏదో చేస్తాడు, కానీ నువ్వు అనుకుంటావు ఆ అన్న చేశాడు, ఆ అక్క చేసింది అనుకుంటావు. మా అమ్మ చేసింది, మా నాన్న చేశాడు అంటావు. అదే విగ్రహారాధన. యు ఫర్గెట్ దట్ గాడ్ ఈజ్ ద సోర్స్ ఆఫ్ ఆల్ యువర్ రిసోర్సెస్. ఒక దైవజనుడు అన్నాడు, ఆల్ థింగ్స్ ఆర్ రిసోర్సెస్. నీ జాబ్, ఇట్స్ ఎ రిసోర్స్. యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఈజ్ ఎ రిసోర్స్. యువర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఎ రిసోర్స్. యువర్ వెహికల్స్, యువర్ బిల్డింగ్స్, యువర్ బంగ్లాస్, అవన్నీ రిసోర్సెసే. వాటన్నిటికీ సోర్స్ ఎవరంటే దేవుడే. గాడ్ ఈజ్ ద సోర్స్, బట్ వీ ఫర్గెట్. కారులో కొంతకాలం తిరిగిన తర్వాత మనం కారుని గుర్తుపెట్టుకుంటాం, కానీ కారు ఇచ్చినోడిని గుర్తుపెట్టుకోం. ఉద్యోగం వచ్చినప్పుడు థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ పెడతాం, తర్వాత ఉద్యోగం గుర్తుంటుంది కానీ ఇచ్చినోడు గుర్తుండడు. యూనో దాట్? అది ఐడలాట్రీ. నువ్వు చాలా అందంగా తయారవుతావు టీనేజ్లోకి వచ్చేటప్పటికి, నీకు చాలా లైక్లు కొడతా ఉంటారు. మీ అమ్మ నీకు అందం ఇవ్వలేదు, మీ నాన్న నీకు అందం ఇవ్వలేదు. కొన్నిసార్లు అమ్మ నాన్న అంత అందంగా లేకపోయినా నువ్వు చాలా అందంగా ఉంటావు. కొన్నిసార్లు అమ్మ నాన్న నల్లగున్నా నువ్వు చాలా తెల్లగా ఉంటావు. అందంగా పుట్టడానికి అమ్మ నాన్న హెల్ప్ చేయలేరు పాపం. అబ్బాయి పుట్టాలా అమ్మాయి పుట్టడానికే అమ్మ నాన్నలు హెల్ప్ చేయలేకపోతున్నారు, ఇంకా అందంగా పుట్టడానికి ఏం హెల్ప్ చేస్తారు? కానీ ఆ లైక్లన్నీ చూసి నువ్వు అనుకుంటావు, నేను అందగెత్తాను కదా, నేను అందగాన్ని కదా,
ఇదంతా నా ఘనతే కదా, అదే నీ దూడ. నువ్వు అద్దం ముందు నించున్నప్పుడల్లా నువ్వు కాదు కనపడేది, దూడ అద్దంలో. యూ ఫర్గెట్ యువర్ బ్యూటీ ఈజ్ యాక్చువల్లీ ఆథర్డ్ బై గాడ్. నీ అందానికి దేవుడే కర్త అని సంగతి నువ్వు మర్చిపోతావు. దేవుడిచ్చిన అందాన్ని దేవునికే వ్యతిరేకంగా వాడడానికి నువ్వు సిద్ధమైపోతావు. అందుకనే నువ్వు చేతిలో ఒక మెషిన్ పట్టుకుంటావు. ఒక గర్ల్ ఫ్రెండ్, 2 గర్ల్ ఫ్రెండ్స్, 3 గర్ల్ ఫ్రెండ్స్, ఈరోజు 10 మంది గర్ల్ ఫ్రెండ్స్ నా వెంట పడ్డారు, ఈ పర్ఫ్యూమ్ వాడితే అనుకుంటావు నువ్వు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు ఈ అందం నీదే అనుకుంటావు. చివరికి అందం ఒక విగ్రహం అయి కూర్చుంటుంది. నీకు యాక్సిడెంట్లో ముఖం చెక్కుకుపోయేదాకా నీకు అర్థం కాదు అదందం దేవుడిచ్చాడని. యాక్సిడెంట్ అయ్యి ముక్కు మూతి వంకర పోయిన తర్వాత అప్పుడు నీకు అర్థం అవుతుంది. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. ఈరోజు మిమ్మల్ని నేను ప్రశ్నిస్తున్నాను. ఆ రోజు ఇశ్రాయేలీలు దేవుని స్థానాన్ని మరొక దానికి ఇచ్చారు. ఆ మాట చాలా నొప్పించే మాట. ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించిన దేవుడు ఈ దూడే. చూడండి గాడ్స్ రియాక్షన్ చూడండి. 9వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి. అండ్ ద లార్డ్ సెడ్ టు మోసెస్, ఐ హావ్ సీన్ దిస్ పీపుల్ అండ్ ఇండీడ్ ఇట్ ఈస్ ఎ స్టిఫ్ నెక్డ్ పీపుల్. ఇంకా ముందుకెళ్ళి చూసి అంటాడు, ముందుకెళ్ళి మీరు చూస్తే నేను ఈ ప్రజలతో రాను. చూసావా, కిందకెళ్ళి చూడు నీ ప్రజలు ఏం చేస్తున్నారో. అంతకుముందు దేవుడు ఇశ్రాయేలీల్ని ఇజ్రాయెల్ అని పిలవడం మనం సర్వసాధారణంగా చూస్తాం. సర్వసాధారణంగా. వాట్ ఈజ్ ఇజ్రాయెల్? ఇజ్రాయెల్ అంటే నా ప్రజలు, దేవుని ప్రజలు. అండ్ లుక్ ఎట్ ద గాడ్స్ లాంగ్వేజ్ నౌ విత్ మోసెస్. మోషేతో దేవుడు మాట్లాడుతున్న పరిభాష ఇప్పుడు గమనించండి. మోషేతో దేవుడు అంటున్నాడు నీ ప్రజలు. ఐడోలాట్రీ మేక్స్ గాడ్ టు డిజోన్ us. ఎప్పుడైతే నువ్వు విగ్రహారాధనలో కూరుకుపోతావో, దేవుడి స్థానాన్ని మరొక దానికి మరొక వాడికి నువ్వు ఇచ్చేస్తావో, లేక నీకు ఇచ్చేసుకుంటావో, లేకపోతే దేవుడిచ్చిన ఈవులకు దేవుడికి ఇవ్వవలసిన ఘనతను నీకు ఆపాదించుకుంటావో, లేక మనుషులకు ఆపాదిస్తావో, దట్స్ ద మూమెంట్ దేవుడు అంటాడు నువ్వు నా వాడివి కాదు, నువ్వు నా దానివి కాదు. అండ్ హీ డిజోన్స్ యూ. నా కొత్త నిబంధనలో డిజోనింగ్కి దేవుడు వాడినటువంటి అద్భుతమైన పదం ఏంటంటే ఉమ్మి వేయడం. మీరు రోడ్డు మీద ఉమ్మేస్తారు కదా, ఉమ్మేసినప్పుడు మీరు వెళ్ళేటప్పుడు ఇంకెవరైనా తొక్కు కదా నా ఉమ్ము అని అనరు మీరు. వెన్ యూ స్పిట్ అవుట్ యూ డిజోన్ ఇట్. ఇట్స్ నో మోర్ యువర్ స్పిట్. దట్స్ ఆల్. అందుకని మనం ఎక్కడ పడితే అక్కడ ఉమ్ము చేస్తూ ఉంటాం. దేవుడు ఉమ్మి వేస్తాడు. నౌ వాట్ సిన్ కాజెస్ ద పెయిన్ టు గాడ్స్ హార్ట్ టు డిజోన్ యూ? మనల్ని ఉమ్మి వేయడానికి, మనము ఆయన వాళ్ళని కాదని చెప్పడానికి, ఏ పాపం ఏ టెంప్టేషన్లో మనం పడిపోతే దేవుడు మనల్ని అంత పని చేస్తాడు. మీకు విషయం తెలుసా, చాలామంది అనుకుంటారు దేవుడు బాగా ఇష్టపడని పాపం వ్యభిచారం అనుకుంటారు. వ్యభిచారాన్ని దేవుడు ఖండించాడు, నిజమే. దేవుడు చాలా ఇష్టపడని పాపం దొంగతనం అనుకుంటారు చాలామంది. దొంగతనాన్ని కూడా దేవుడు ఖండించాడు. దేవుడు చాలా ఇష్టపడని పాపం నరహత్య అనుకుంటారు చాలామంది. దాన్ని కూడా దేవుడు ఖండించాడు. కానీ మీరు బైబిల్ని ఆమూలాగ్రంగా చదివితే దేవుడు చాలా భయంకరంగా ద్వేషించే పాపాల్లో ప్రప్రదమైంది ఏంటో తెలుసా? విగ్రహారాధన. అందుకనే పాత నిబంధనలో దాన్ని వ్యభిచారంతో పోల్చాడు. ఇశ్రాయేలీలు విగ్రహారాధన చేస్తే ఒక సందర్భంలో దేవుడు పాత నిబంధనలో ఎంత దౌర్భాగ్యమైనటువంటి పని చేశారో వాళ్ళు మనం చదివితే కూడా అసహించుకుండేటువంటి విధంగా వాళ్ళ విగ్రహారాధనని వ్యభిచారంతో పోలుస్తూ అభివర్ణిస్తాడు.
మీరు చదువుతుంటే కూడా మీకు చదవబుద్ధి కాదు, అంత ఘోరంగా వివరణిస్తాడు. నాకు చిన్నప్పుడు అనిపించేది, నేను 20s బైబిల్ చదివేటప్పుడు, ఎందుకు దేవుడు ఇంత భయంకరంగా రాయించాడు, వ్యభిచారాన్ని ఇంత భయంకరంగా ఎందుకు రాయించాడు? ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఎన్ అడల్ట్ బ్లూ ఫిల్మ్. ఎందుకలా రాయించాడు దేవుడు? నేను దేవునికి దగ్గరగా జరగ్గా ఆయన జ్ఞానాన్ని ఇచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నీకేమనిపించింది ప్రకాష్ అది చదువుతుంటే బైబిల్ పేజీల్లో? అసహ్యం వేసింది ప్రభా, అంతకంటే కొన్ని వేల రెట్లు అసహ్యం వేసింది నాకు. అది నీకు తెలియాలని రాయించాను. ఒక భర్త భార్య తనని మోసం చేసి వేరే వాడితోటి తప్పు చేసింది అని తెలిసిన తర్వాత ఎలా ఫీల్ అవుతాడు? ఒక భార్య తన కళ్ళెదుటి తన భర్త మరొక ఆవిడతోటి తప్పు చేస్తున్నాడు అంటే ఎలా ఫీల్ అవుతుంది? ఆ గుండె చప్పుడు ఎలా ఉంటుంది? ఆ గుండె వేదన ఎలా ఉంటుంది? ఆ గుండె కోత ఎలా ఉంటుంది? దానికి కొన్ని వేల రెట్లు ఎక్కువ ఉంటుంది దేవుడి స్థానాన్ని వేరే వాళ్ళకి ఇస్తే. అందుకనే పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీని తన భార్యగాను, తాను ఇశ్రాయేలీలు భర్తగాను పోల్చుకున్నాడు. హోషేయ గ్రంథం అర్థం అదే. హోషేయ అనే ప్రవక్తకు అర్థం కావాలని తన భార్య మాటిమాటికి వ్యభిచారం చేస్తే ఆమెను అంగీకరించడం ఎంత కష్టమో ఇశ్రాయేలీలకు అర్థం కావాలని హోషేయ ఉదంతం మన కళ్ళ ముందు ఉంచాడు దేవుడు. కొత్త నిబంధనలో కూడా ఆయన పెండ్లి కుమార్తెతో పెండ్లి కుమారుడితోటి, భార్యతో భర్తతోటి సంఘాన్ని క్రీస్తును పోల్చడం మనకు తెలుసు. ఎంత నిష్ఠ, ఒక భర్తకు ఎంత నిష్ఠ ఉంటుంది తన భార్య తనతోనే ఉండాలని, ఒక భార్యకి ఎంత నిష్ఠ ఉంటుంది తన భర్త తనతోనే ఉండాలని. అండ్ వీ టేక్ ఇట్ యాజ్ అ వెరీ క్యాజువల్ సిన్. చాలా మామూలు పాపంగా తీసుకుంటాం మనం దాన్ని, దేవుని స్థానాన్ని మరొకరికి ఇస్తే. ఈరోజు ఎంతమంది దైవజనుల్ని వ్యక్తి పూజ చేయట్లేదు మనం? ఈరోజు ఎంతమంది సినిమా స్టార్స్ ఇంకా మీ గుండెల్లో తిష్ట వేసుకొని లేరు? నాకు చెప్పండి మీరు. టిల్ టుడే, ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు కదా దేవుని సముఖంలో, మీ గుండెల్లో ఇంకా చెరిగిపోని సినిమా స్టార్, మీ గుండెల్లో ఇంకా ఓ చెరిగిపోని బాయ్ ఫ్రెండ్ ముద్ర, ఓ గర్ల్ ఫ్రెండ్ ముద్ర. Am I not right? చివరికి ఇక్కడికి వచ్చి గిటార్ ప్లే చేస్తున్నప్పుడు కూడా మనము దేవుడి పేరు చెప్పి మనల్ని అమ్ముకుంటాం, మనల్ని ప్రమోట్ చేసుకుంటాం. విగ్రహారాధన ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. ఎంతమంది పాస్టర్స్ ఈరోజు దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని కూర్చొని ఉన్నారు? ఎంతమంది చర్చి పెద్దలు ఈ రోజున దేవుని స్థానాన్ని ఆక్రమించుకొని కూర్చొని ఉన్నారు? అండ్ యూనో బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఇంగ్లీష్లో అబామినేషన్ అంటున్నాడు దాన్ని దేవుడు. అది జిగుప్సాకరమైనటువంటి అత్యంత హేయమైనటువంటి పాపం అంట అది. ఐడాలట్రీ. ఒక భర్తను భార్య మోసం చేసిన దానికంటే 1000 రెట్లు భయంకరమైన పాపం. ఒక భార్యను భర్త మోసం చేసిన దానికంటే 1000 రెట్లు భయంకరమైన పాపం అది. మీరు అప్పుడప్పుడు బతుకు జట్కా బండి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళు కుళ్ళి ఏడుస్తూ ఉంటారు భర్త మోసం చేశాడని. దేవుడు ఎన్నిసార్లు కుళ్ళి ఏడ్చాడో నిన్ను నన్ను చూసి. నో దాట్? దావీదు అంటాడు ఒక చోట, యెహోవాకు చెందవలసిన మహిమా ప్రభావములను ఆయనకు ఆరోపించుడి. దేవుడికి చెందవలసిన ఘనతను నువ్వు ఒక 20% ఉంచుకున్నా నువ్వు విగ్రహారాధికుడివి, విగ్రహారాధికురాలివే. దేవునికి చెందవలసిన ఘనతను కొంచెం నువ్వు లాక్కున్నా నువ్వు విగ్రహారాధికుడివి, విగ్రహారాధికురాలివే. దేవునికి చెందవలసిన ఘనతను ప్రకాశన్న లాంటి వాళ్ళకి ఇస్తే నువ్వు విగ్రహారాధికుడివి, విగ్రహారాధికురాలివే. మైండ్ ఇట్. చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ని పొగుడుతూ ఉంటారు వాళ్ళందరినీ చూసి. డోంట్ డూ దాట్. ఒకవేళ మీకు నిజంగా అంత పొగడాలనుకుంటే నిన్ను దేవుడు ఎంత అందంగా చేసాడని ఆరాధించండి దేవుడిని. గర్ల్ ఫ్రెండ్ని ఆరాధించబాకండి, ఆమెకంత సీన్ లేదు.
రేపొద్దున ఏదైనా జరిగిందంటే పెళ్ళికి ముందే ముఖం అంతా పోద్ది. జాగ్రత్త. అది ఆమె ఘనత కాదు. కవితలు రాయబాకండి ఆమె పేరు మీద, ఆయనకి రాయండి కవితలు. దావీదు అంటాడు, రాజుని గురించి రచించడానికి త్వరగా రాయు అని కలము వలె ఉన్నదట ఆయన నాలుక. My tongue is ready to praise the king. It's like a writer who can write quickly. Like a pen is my tongue అంటాడు, to praise my king. ఎప్పుడైనా ఒక పోస్టర్లో, ఒక బస్సులో, ఒక ట్రైన్లో, ఒక ఆఫీస్లో, ఒక కాలేజ్లో, బెంచ్ పక్కన నువ్వు ఒక అందాన్ని చూసినప్పుడు ప్రైజ్ గాడ్, యూ విల్ నాట్ ఫాల్ ఇన్ టు టెంప్టేషన్. ప్రైజ్ గాడ్. బికాస్ ఆ అందము ఎవరిది? ఆమెది కాదు. అప్పుడప్పుడు వెళ్ళి చెప్తుంటా, మీ కళ్ళు చాలా బాగుంటాయండి. నో, ప్లీజ్ అండర్స్టాండ్. చాలామంది అమ్మాయిలు కూడా వచ్చి నాకు చెప్తా ఉంటారు, మీరు ఇలా ఉంటారు అలా ఉంటారని. వాళ్ళే నాలాగా ఉంటారంటాను నేను. బికాస్ ఇట్స్ హిస్ క్రెడిట్, నాట్ మై క్రెడిట్. ఎవ్రీ టైం మిమ్మల్ని పొగిడినప్పుడల్లా విగ్రహారంలో పడిపోయేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇమ్మీడియట్లీ ఆ పొగడ్తను, ఆ ఘనతను దేవునికి ఆపాదించి చూడండి, మీరు పడిపోరు. అప్పుడు మీరు ఐగుప్తు నుంచి మమ్మల్ని విడిపించినది నా అందానికి కారణమైన దూడ ఇదే అనరు మీరు. అప్పుడు దూడలు మిమ్మల్ని సృష్టించవు, మీరు సృష్టించుకుంటారు దూడల్ని. విగ్రహాలు ఎప్పుడు మన ఘనతకు కారణభూతం కానే కాలేవు. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ విగ్రహం ఏంటి? విగ్రహాలు ఎందుకు వస్తాయి తెలుసా? విగ్రహాలు రావడానికి ఇశ్రాయేలీలకి ఆ రోజున కారణం ఏంటంటే ఆ గ్యాప్. మోషే కొండ మీదకి వెళ్ళిపోయాడు, దేవుడి దగ్గర ఉన్నాడు, కానీ మోషే రాలేదు తిరిగి. దెర్ ఈజ్ ఎ గ్యాప్, టైం గ్యాప్. అండ్ ఆ టైం గ్యాప్లో ఏం కావాలి వాళ్ళకి? మోషే మళ్ళీ వస్తాడు అని ఎలా తెలుసు వాళ్ళకి? ఒకవేళ మోషే రాకపోయినా మా దేవుడు మళ్ళీ మోషేని పంపిస్తాడు, మోషే కాకపోతే ఇంకొకరిని పంపిస్తాడు, మమ్మల్ని కనాను దేశానికి, ప్రామిస్డ్ ల్యాండ్కి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఇది మేమనుకుని వెళ్తున్న దేశం కాదు, ఇది ఆయనే మాకు వాగ్దానంగా ఇచ్చిన దేశం. ఆయన మాట తప్పని వాడు, అబద్ధమాటకు ఆయన నరుడు కాడు అని వాళ్ళు అనుకోలేకపోయారు. ఒకవేళ మోషే మీద వాళ్ళకి నమ్మకం లేకపోతే పర్వాలేదు, కానీ మోషేని మాత్రమే వాళ్ళు అపనమ్మకంగా చూడలేదు. వాళ్ళు సాక్షాత్తు దేవుణ్ణే వాళ్ళు అనుమానించారు. విగ్రహం ఎప్పుడు వస్తుందండి? ఎప్పుడైతే దేవుని మీద నుంచి నీ దృష్టి మరలిపోతుందో అప్పుడు వస్తుంది విగ్రహం, అంతే కదా? ఎప్పుడు మరలిపోతుంది దేవుడి మీద నుంచి దృష్టి? నో, ఫెయిత్ ఏం చేస్తుందో తెలుసా? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీ కన్నుల ముందు ఎప్పుడు ఆయన ఉంటాడు. దట్స్ ఫెయిత్. బయట వాడికి తెలియదు అది, ఐ స్టార్టెడ్ మై జాబ్ ఇన్ ఎ క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్. నా శాలరీ ఎంతో తెలుసా మీకు? ఇన్ 92 May when God called me to serve him, ఒక క్రిస్టియన్ ఆర్గనైజేషన్లో చేరాను. పర్ డే 20 రూపీస్. పర్ డే 20 రూపీస్. లీవ్ పెడితే 20 రూపీస్ కట్. అండ్ పర్ మంత్ 600 రూపీస్. అండ్ ఇచ్చేది 600. క్రిస్టియన్ ఆర్గనైజేషన్ 6,000 రూపాయలు పని చేయించుకున్నారు. ఐ డిడ్ ఇట్. సంతోషంగా చేశాను, అందుకే ఈరోజు ఇక్కడ నించున్నాను. బికాస్ నాకు తెలుసు ఇది నా దేవుడికి చేస్తున్నానని. When I was given a letter to type, I used to pray. When I was given a new computer from America, I used to pray. When I was given a new word processor imported, I used to pray before operating. Because I knew it's my God. And ఆ రోజుల్లో చొక్కా కొనుక్కోవడానికి డబ్బులు ఉండేవి కాదు. But I knew that God can give me a shirt. Faith
దేవుడిని మీ కళ్ళ ముందు నిలబెడుతుంది. అండ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ గాడ్. దట్స్ ఫెయిత్. దేవుడు ఓ దికాయి నహీ దేతా అంటాం కదా మనం. వీళ్ళు కూడా అన్నారు, ఓ దికాయి నహీ దేతా, ఏ మోషే వాలా కహా గయే ఓ దికాయి నహీ దేతా. ఆయనతో పాటు ఏ ఖుదా భీ దికాయి నహీ దేతా. అలా అంటున్నావంటే, నువ్వు వ్యాక్యూమ్ ఫీల్ అవుతున్నావంటే, దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ ఇనఫ్ ఫెయిత్ ఇన్ గాడ్. అండ్ దట్ లీడ్స్ యూ టు రీప్లేస్ సంథింగ్ ఎల్స్. దేవుడి స్థానంలో మరొక దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టడానికి నిన్ను ప్రేరేపించేది అదే. చాలాసార్లు మనం దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్తాం తెలుసా? అన్నీ ట్రై చేసేప్పుడు వెళ్తాం కదా. నేను అది విగ్రహారాధన మీకు తెలుసా? యూ ట్రై ఎవ్రీథింగ్ అండ్ ఇంక చివరికి అన్ని డోర్స్ క్లోజ్ అయిన తర్వాత, దేవా ఇంక నువ్వే శరణం అంటాం మనం. యు గివ్ లాస్ట్ ప్రయారిటీ టు గాడ్. అండ్ దేవుడు ఎంత గొప్పవాడంటే అప్పుడు కూడా చీకొట్టాడు మనల్ని ఆయన. అండ్ ఎవ్రీ టైమ్ యూ డూ దాట్, నీ మీద ఆధారపడతావు, అమ్మ నాన్న మీద ఆధారపడతావు, ఫ్రెండ్స్ మీద ఆధారపడతావు, టీచర్స్ మీద ఆధారపడతావు, ఇంకెవరి మీద ఆధారపడతావు. అన్ని డోర్స్ క్లోజ్ అయిన తర్వాత భగవంతుడి వైపు చూస్తావు. అప్పుడు కానీ ఆయన కానీ చేయకపోతే నువ్వు అంటావు, నువ్వు లేవు అంటావు. ఎందుకు చేయాలి అసలు నీకైనా? ఎందుకు చేయాలి? నీకు అన్నీ ఉన్నప్పుడు ఆయన గుర్తు చేసుకున్నావా? ఐడలాట్రీ. సొలొమోన్ ఇక్కడ మీకు నేను గుర్తు చేయాలి. సొలొమోన్కి దేవుడు చెప్పాడు, బాబు వేరే స్త్రీలను పెళ్లి చేసుకోవద్దా. 700 మందిని చేసుకున్నాడు. అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు తెలుసా? చాలా సింపుల్గా మనోడిని వాళ్ళ దేవుడి వైపు తిప్పేసుకున్నారు. మనోడు ఎంత విగ్రహారాధనలోకి వెళ్ళిపోయాడంటే వాళ్ళ దేవుళ్ళకి మనోడు పాలరాతి మందిరాలు కట్టడం మొదలుపెట్టాడు. బైబిల్లో ఏ దేవుళ్ళకి కూడా చాలా స్పష్టంగా రాసి ఉంది. అండ్ బైబిల్లో ఉన్న మాట మీరు కానీ మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మీరు చదివితే, మీరు రూమ్కి వెళ్ళిన తర్వాత చదవండి. బైబిల్లో రాసిన మాట ఏంటంటే 2 things about Solomon's idolatry. He was not loyal to God, number 1. And number 2, he did not serve God with full heart. విగ్రహారాధన ఎప్పుడు జరుగుతుంది? భక్తి లోపించినప్పుడు. భక్తి. ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మీకు. మీరు ఎప్పుడైనా విన్నారా ఈ మాట? చెంచాగిరి విన్నారా? చెంచగాళ్ళు. చెంచగాడు అంటే ఎవరు? వాట్ ఈజ్ ఎ చెంచగాడు? ఎస్ బాస్ అనేవాడు ప్రతిదానికి. దాసోహం అయిపోయి కాళ్ళు పట్టుకునేవాడు కదా. మీకు ఒక విషయం చెప్తాను ఈ రోజున. ఎవడైతే దేవుడికి చెంచా అవ్వడో వాడు ఎవడికో ఒకటికి చెంచా అయిపోతాడు. ఐ వాంట్ టు టెల్ యూ దిస్ ఈవినింగ్. దిస్ ఇస్ ద సీక్రెట్. కనీసం నీ సెల్ ఫోన్కి నువ్వు చెంచా అయిపోతావు. జనరల్గా దీన్ని మనం ఎందుకు చేసుకున్నామంటే ఇది నా చెంచాగా ఉండాలని కదా. కానీ కొంతకాలం అయిన తర్వాత వాడిన తర్వాత ఏమవుతుంది? నేను దీని చెంచా అయిపోతాను. వినడానికే బాగాలేదు కదా, వినడానికే బాగాలేదు. అందుకే మీకు నవ్వు వచ్చినా నవ్వట్లేదు. అయినో మీకు డిగ్నిటీ ఉంది, సెల్ఫ్ డిగ్నిటీ ఉంది మీకు. అందుకే మీకు మాట చెప్పాలనుకున్నా, నీకంటే కొన్ని వేల రెట్లు సెల్ఫ్ డిగ్నిటీ ఉంటుంది నీ దేవుడికి. గుర్తుపెట్టుకో. అందుకనే ఆయనకి ఇవ్వాల్సింది ఇంకెవరికైనా ఇస్తే తట్టుకోలేడు ఆయన. రోషం కలిగిన దేవుడు. నీ గర్ల్ ఫ్రెండ్ నీతో మాట్లాడకుండా ఇంకొకటితో 10 నిమిషాలు మాట్లాడితే, నీతో మాట్లాడతా 2-3 సార్లు అవతలోడి వైపు చూస్తే తట్టుకోలేవు నువ్వు. ఆఫ్టర్ ఆల్ నీలంటోడికి నాలంటోడికి ఇంత డిగ్నిటీ ఉంటే, సెల్ఫ్ డిగ్నిటీ ఆయనకి ఎంత ఉండాలి? ఎవరైతే విగ్రహారాధికులో, ఎవరైతే దేవునికి 100% స్థానం ఇవ్వరో, ప్రాముఖ్యతనివ్వరో, ఎవరికైతే దేవుడికి తమ హృదయంలో అత్యున్నతమైన స్థానాన్ని ఇవ్వరో, ఎవరైతే దూడల్ని చేసుకుంటారో,
కొంతకాలానికి ఆ దూడలకే చెంచాలైపోతారు. And you know, Solomon became a chemcha to his wife, and then to the gods of his wife. మొదట తన భార్యలకు చెంచా అయిపోయాడు, ఆ తర్వాత తన భార్యల దేవతలకు చెంచా అయిపోయాడు. ప్లీజ్ అండర్స్టాండ్, విగ్రహారాధన భయంకరమైన పాపం. మనకు తెలుసు మన గుండెల్లో ఈరోజు ఆ దూడేంటో. ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోకముందు ఈ రోజున మీ దూడని మీరు గుర్తించాలి, దాన్ని మీరు నాశనం చేయాలి. దాన్ని మీ గుండె సింహాసనం మీద నుంచి పడదోసి మళ్ళీ దేవుణ్ణి అక్కడ పునఃప్రతిష్ఠించాలి, మళ్ళీ అక్కడ కూర్చోబెట్టాలి. అప్పుడే మీరు ఆ టెంప్టేషన్ని ఎదిరించగలుగుతారు. ఇంకో మాట కూడా మీకు ఇక్కడ నేను చెప్పాలి, నెక్స్ట్ పాయింట్కి వెళ్ళకముందు. ఆరాధనకు, విగ్రహారాధనకు ఒక అద్భుతమైన వ్యత్యాసం ఉంది. ఏంటో తెలుసా ఆ వ్యత్యాసం, ఆ తేడా? రెండు ఒక ప్రిన్సిపల్ మీద ఆధారపడి ఉన్నాయి. ఎవరినైతే మనం పూజిస్తామో, అది ఆరాధన కావచ్చు, విగ్రహారాధన కావచ్చు, ఎవరినైతే మనం పూజిస్తామో వాటి వలె మనం తయారవుతాం, వారి వలె మనం తయారవుతాం. దూడను పూజించావా, దూడ ఈరోజు స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత మనకి క్యాలిక్యులేషన్స్ ఎందుకు రావట్లేదు? స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత ఈరోజు మనకి 10 డిజిట్ ఫోన్ నెంబర్ ఎందుకు గుర్తుండట్లేదు? స్మార్ట్ ఫోన్ కి చెంచా అయిన వాడు దీనివల్లే తయారవుతాడు. యాక్చువల్గా నా స్మార్ట్నెస్ దీనికంటే గొప్పది కదా, నేను తయారు చేసుకుంది కదా ఇది. ఎప్పుడైతే దీనికి చెంచా అయ్యానో దీనికి వచ్చింది కూడా నాకు రాదు. విగ్రహములు చేయువారును, దాన్ని పూజించువారును, వాటిని పూజించువారు వాటి వలె ముందురు. The same principle applies to worship. ఎప్పుడైతే దేవుణ్ణి పైన పెడతావో, దేవుణ్ణి ఆరాధిస్తావో, దేవునికి దాసోహం అవుతావో, you grow and become like him. ఆయన అనంతుడు, నువ్వు పరిమితమైన వాడు, పరిమితమైన దానివి, నువ్వు ఎదుగుతూనే ఉంటావు until you reach that image. దేవుళ్ళలాగా తయారవడానికి కారణం, దేవుళ్ళలాగా తయారవడానికి మార్గం, దేవుళ్ళలాగా తయారవడానికి చిట్కా ఇదే. worship God, worship God 100%. Let there be no idol in your heart. Let there be no idol in your life. You will become like God one day. అవ్వాలి అబద్ధం చెప్పాడు. అవ్వకి మీరు దేవతల వలె దేవుళ్ళలాగా అయిపోతారు. ఎలాగా? ధిక్కరించడం వల్ల. దేవుళ్ళలాగా ఎప్పుడవుతామంటే దేవుణ్ణి దేవుడిగా ఆరాధించినప్పుడు, దేవుణ్ణి దేవుడిగా గౌరవించినప్పుడు, దేవునికి హృదయంలో పెద్దపీట వేసినప్పుడు. ఫ్రెండ్స్, విగ్రహారాధనలో కర్స్ ఉంది, శాపం ఉంది, అండ్ ఆరాధనలో బ్లెస్సింగ్ ఉంది, దీవెన ఉంది. లెట్ మీ మూవ్ టు ది సెకండ్ వన్, సెక్షువల్ ఇమ్మొరాలిటీ. లైంగిక పరమైనటువంటి అనైతికత. ఇశ్రాయేలీయులు అందులో కూలిపోయారు. మీరు కానీ జాగ్రత్తగా మొదటి కొరింథీ పత్రిక చదివితే పౌలు అందులో రాస్తాడు. ఏమంటాడంటే ఆయన 7వ వచనం, and do not become idolaters as were some of them, as it is written. ఇశ్రాయేలీయుల గురించి ఆ రోజున ఆ సంఘటన గురించి ఏమని రాయబడిందో చూడండి. పౌలు ఉటంకిస్తున్నాడు, ప్రస్తావిస్తున్నాడు, కోట్ చేస్తున్నాడు. The people sat down to eat and drink and rose up to play. దాండియా టైం కదా ఇది. దాండియా ఆడుతున్నారు వాళ్ళు అక్కడ. వాళ్ళు పబ్ కల్చర్ వచ్చేసింది అక్కడ. అమ్మాయిలు అబ్బాయిలు చక్కగా ఆనందిస్తున్నారు. అండ్ సెన్షువాలిటీకి అప్పగించేస్తున్నారు ఒకరిని ఒకరు. మోషే వచ్చి చూసేటప్పటికి, కొండ దిగి వచ్చి చూసేటప్పటికి, దాట్ వాస్ ద సీన్.
దేవుడు ఉండడు స్థితిలో నీకు ఎక్కువ వెళుతుంది. వెలుగు కోసం ఏం చేస్తాం? సెక్స్ వైపు చూస్తాం. మన ఈ మధ్య ఒక గొప్ప దేశ నాయకురాల గురించి ఒక పుస్తకం రిలీజ్ అయింది భారతదేశంలో. ఆ పుస్తకాన్ని రాసిన వాడు ఎవరంటే ఆ నాయకురాలకి వాళ్ళ పితరులకి క్లోజ్ అసోసియేట్, పర్సనల్ సెక్రటరీగా పనిచేశాడు. కానీ ఆ నాయకురాలు చనిపోయి చాలా సంవత్సరాలైంది. ఇప్పుడు ఆయన పుస్తకం రాశాడు. ఏమని రాశాడంటే, ఆమెకు టెన్షన్ ఉన్నప్పుడల్లా నాతో ఆమె లైంగిక వాంఛ తీర్చుకునేది. భారతదేశం నిద్రపోయింది. ఇది నిజమేనా? ఈమెనా ఈ పని చేసింది? ఎస్. ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. బట్ when there is no God in your life, there is a vacuum and you want to fill it with sex. And after sex, again there is a vacuum. Again you want to fill it with sex. And after sex, there is again vacuum. సెక్స్ ని పరాకాష్ఠగా అనుభవించిన వాడెవడు మనకు తెలిసి సొలొమోనే. నాకు తెలిసి అలెగ్జాండర్ కానీ లేకపోతే గ్రీకుల్లో పెద్ద పెద్ద వాళ్ళు కానీ, నాకు తెలిసి ఇంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నవాళ్ళు, ఇంతమంది భార్యలు ఉన్నవాళ్ళు నాకు తెలియదు. మన ఈ మధ్య దుబాయ్ వెళ్తే నేను లాస్ట్ ఇయర్ ఒకే రకమైన జైజాంటిక్ బిల్డింగ్స్ కనపడతా ఉన్నాయి వరుసగా. ఏంటి ఎంత పెద్ద పెద్ద అంతఃపురాలు లాగా ఉన్నాయి, ఒకదాని పక్కన ఒకటి ఇంత పెద్ద పెద్దవి కనపడుతున్నాయి. ఇంత పెద్ద క్యాంపస్లు ఏంటి అంటే అవి రాజుగారి భార్యల బిల్డింగ్ లా. నేను అప్పుడు ఆరా తీశాను, ఈ రాజుగారికి ఎంతమంది భార్యలని. 100 మంది. సొలొమోనుకి దగ్గర కూడా రాలేదు ఆయన. అండ్ టేక్ ద సోలొమన్స్ అడ్వైస్ రిగార్డింగ్ సెక్స్ అండ్ ప్లెజర్. సోలొమన్ ఏమంటున్నాడంటే, బాబు నీ సుఖము నీకు ఒక రోజు మొత్తేస్తుంది, నీ సుఖం నీకు బోర్ కొడుతుంది ఒక రోజున. పాత రోజుల్లో పెళ్ళి అయితే వాళ్ళు ఎంజాయ్ చేసేవాళ్ళు. ఈరోజు పెళ్ళి అయితే ఇప్పుడు జనరేషన్ ఎంజాయ్ చేయలేకపోతుంది. ఎందుకంటే ముందే అంతా ఎంజాయ్ చేస్తారు కదా, ఇంకేముండదు వాళ్ళు. సొలొమన్ చెప్తున్నాడు, సుఖం బటన్ మాటి మాటికి నొక్కితే బోర్ కొడుతుంది. దుర్దినములు రాకముందే వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు దినములు రాకముందే. ఇజ్రాయెలైట్స్ ఎక్కడైతే దేవుణ్ణి పక్కన పెట్టారో, ద న్యాచురల్ నెక్స్ట్ టెంప్టేషన్, దేవుణ్ణి పక్కన పెట్టిన మరుక్షణము సహజ సిద్ధంగా వచ్చే టెంప్టేషన్ ప్లెజర్ సీకింగ్. సుఖం కోసం వెంపర్లాడటం, సుఖం కోసం ఆరాటపడ్డాం. జాగ్రత్త, అందరూ మంచివాళ్ళే. సుఖానికి సంబంధించిన టెంప్టేషన్స్. ప్రతి సినిమాలో అదే, ప్రతి సీరియల్లో అదే, ప్రతి పోస్టర్లో అదే, ప్రతిసారి మీరు గూగుల్ టైప్ చేసినప్పుడల్లా అదే. కొన్నిసార్లు మీ సెల్ ఫోన్ మీరు ఏదో చూడాలనుకుంటే సుఖానికి సంబంధించినటువంటి సెక్స్ అపీల్స్ వచ్చేస్తూ ఉంటాయి. మీకు తెలియకుండానే మీ సెల్ ఫోన్ స్క్రీన్ పైన. చెప్పాలి, దిగుజారి చేసి ఓ దూడలాగా, ఓ పశువులాగా, ఓ విగ్రహంలాగా, ఒక మమ్లాగా, ఒక మమ్మీలాగా మార్చేస్తే సెక్షువాలిటీ, సెక్షువల్ ఇమ్మొరాలిటీ, లైంగికమైన పతనం, లైంగికమైన పాపం నిన్నే నాశనం చేస్తుంది. పాపాలన్నింటిలో ఇది ఒక ప్రత్యేకమైన పాపం. ఇట్ స్పాయిల్స్ యువర్ బాడీ. If you want to be healthy, if you want to live more, do not be ever given up to sexual temptations. This morning when I not your time, let me forward this authority, and I will tell you how to handle that, taking the examples from the Bible. ఈ రోజు రాత్రికి మనకు మీరు వినవలసినటువంటి విషయం ఏంటి అంటే, ఇది
ఇది రహస్యంలో మనం చేస్తాం, కానీ ఏదో ఒక రోజు ఇది పబ్లిక్ అవుతుంది. దేవుడు ఇది ఎంత రహస్యమైన పాపమో దీనికి సంబంధించిన పర్యవసానాలు అంత బహిరంగంగా ఎస్టీడీ విన్నారా ఎప్పుడైనా? సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఎస్టీడీ అంటే ఇంటర్నేషనల్ కాల్ కాదు, ఇంటర్నేషనల్ కాల్ కాదు. చాలా సీక్రెట్ గా చేస్తారు ఈ సిన్ని, కానీ నువ్వు ఒక రోజున ఒక ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవాలన్నమాట. ఎయిడ్స్ తెలుసా మీకు? చాలా సీక్రెట్ గా చేస్తాము పాపాన్ని, ఒక రోజున అది టామ్ అవుతుంది. ఈ లింక్ అర్థం చేసుకోండి. The more you are private in your sin, the more it is going to be public one day. మీరెంత ఆంతరంగికంగా రహస్యంగా చేయాలనుకుంటే పాపాన్ని, ఒక రోజు అది పట్టలేదు. ఆ గిఫ్ట్ని ఎలా వాడాలో ఆయన చెప్పాడు. పెళ్లి అనేటువంటి మరొక ప్రమాణాన్ని వ్యవస్థించాడు. యూ కెన్ ఎంజాయ్ ఇన్ లైఫ్ దర్. ఎప్పుడైతే దానికి తాడు కట్టి దాన్ని ఈడ్చుకొని పెళ్లి మంటపం నుంచి బయటకు తీసుకొస్తావో, ఇట్ బికమ్స్ అగ్లీ, జిగుప్సాకరంగా, అసహ్యంగా తయారవుతుంది. చాలా అద్భుతంగా వర్ణిస్తాడు సెక్షువాలిటీ. ఆయన చాలా చక్కటి ఉదాహరణలు ఇస్తాడు కుర్రాళ్ళ కపాలానికి అందడానికి. నీకు బిర్యానీ అంటే బాగా ఇష్టమా అని అడుగుతాడు. బాగా ఇష్టం బిర్యానీ. బిర్యానీ వాసన ఇష్టమా? బాగా ఇష్టం. బిర్యానీ రుచి ఇష్టమా? మంచిగా ఇష్టం. మస్తు ఉంటుంది బిర్యానీ, అది హైదరాబాద్ బిర్యానీ. సపోజ్ నువ్వు ఒక బిర్యానీ హౌస్ లోకి వెళ్ళి బిర్యానీని బాగా వాసన చూస్తావు, ఆ హౌస్ అంతా తిరుగుతూ వరుసగా బిర్యానీ డేక్షాలు పెట్టున్నారు అక్కడ. నువ్వు అటు ఇటు తిరిగి వాసన చూస్తున్నావు, కానీ బిర్యానీ తినవు. ఎలా ఉంటుంది? అలా రోజు నువ్వు హౌస్కి వెళ్తావు, నువ్వు అన్నం తినవు, నువ్వు ఇంకేం తినవు, బిర్యానీయే నీకు ఇష్టం, కానీ బిర్యానీ తినవు, వాసన చూసి వచ్చేస్తావు. ఇంకొక అడుగు ముందుకేసి బిర్యానీని బాగా నోట్లో వేసుకొని నవ్వుతావు, ఎందుకంటే ఆ రుచి నీకు చాలా ఇష్టం, కానీ పక్కకెళ్ళి ఊసేస్తూ ఉంటావు, కానీ మింగవు. ఏమవుతుంది కొంతకాలంకి? చచ్చిపోతావు, ఇక్కడ నువ్వు భోంచేయట్లేదు కాబట్టి. సెక్స్ చాలా సుఖాన్ని ఇస్తుంది, బిర్యానీ వాసన లాంటిది అది. కానీ దానికోసం చేయలేదు దేవుడి సెక్స్ని. బిర్యానీ తింటేనే నీకు ఆరోగ్యం. సెక్స్ని ఎందుకు చేశారో ఆ పరిధిలోనే దాన్ని ఉపయోగిస్తే నీకు ఆరోగ్యం. అది కేవలము ఎంజాయ్ చేయడానికి మాత్రమే కాదు, అది దేవుని యొక్క సృష్టికి సంబంధించినటువంటి ఉద్దేశాలను నెరవేర్చడానికి దేవుడు నీకు దాన్ని ఇచ్చాడు. ఇంకా సృష్టి చేయడు పరలోకంకి వెళ్ళిన తర్వాత, అందుకనే పరలోకంలో సెక్స్ ఉండదు. The purposes of creation cease to be, ఆగిపోతాయి. Therefore there is no sex in heaven. It's not a relationship in heaven. Please understand. అండ్ మీరు కుర్రాళ్ళకి మీకు ఒక మాట చెప్పాలి. నువ్వు మహా అంటే 70 ఏళ్ళు జీవిస్తావు, 80 ఏళ్ళు జీవిస్తావు, పరలోకంలో యుగాలు జీవిస్తావు, కానీ ఇక్కడికంటే అక్కడ ఎక్కువ ఎంజాయ్ చేస్తావు. I want to tell you, there is no sex in heaven. With God, you can enjoy without sex. Please understand. So be careful. ఆ టెంప్టేషన్లో మీరు పడకుందురుగాక. అండ్ దాని పూర్వాపరాలన్నీ రేపు నేను డీల్ చేయబోతున్నాను. Now I just move forward. ఈ రెండు మీకు చాలా ప్రాముఖ్యమైనది కాబట్టి నేను ఎక్కువసేపు తీసుకున్నాను. And the next two temptations. Tempting God. దేవుణ్ణి శోధించుట. ఎవరైనా నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనం చదవండి. నిర్గమకాండము 17వ అధ్యాయము 7వ వచనం. అమ్మ మైక్ ఉన్న వాళ్ళు ఎవరు? మైక్ ఉన్న వాళ్ళు
You know what is Massa and Meriba? Massa and Meriba అంటే తెలుసా మీకు? మస్సా అంటే పరీక్ష చేయడం, మెరీబా అంటే పగు వేసుకోవడం, గొడవ వేసుకోవడం. ఎవరిని పరీక్ష చేశారు వీళ్ళు? దేవుడిని పరీక్ష చేశారు. ఎవరితో గొడవ వేసుకున్నారు? దేవుడితోనే గొడవ వేసుకున్నారు. మస్సా మీన్స్ టెస్టింగ్, మెరీబా మీన్స్ క్వారలింగ్. అండ్ విద్యోపదేశకాండంకి వచ్చేటప్పటికి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. చదవండి 6:16. విద్యోపదేశకాండం 6:16. ఇది ఆజ్ఞ. అందుకనే ఆ రోజు సాతానికి యేసుక్రీస్తు వారు దీన్ని గుర్తు చేశారు. ఈరోజు మార్నింగ్ మనం చూసినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే యేసుక్రీస్తు అంటే దేవుడైన యెహోవాను శోధింపకూడదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆజ్ఞ? మస్సాల్లో ఆయన్ని శోధించారు, ఆయన్ని పరీక్షించడానికి ప్రయత్నం చేశారు. అందుకని ఆయన ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలీయులకు చెప్పాడు, మీరు నన్ను శోధించకూడదు, మస్సాలో చేసినట్టు ఇంకెప్పుడు చేయడానికి వెళ్ళారు. శోధిస్తే ఎందుకు దేవుడికి కోపం? ఏంటి శోధించడం? శోధించడం అంటే దేవుడికే టెస్ట్ పెట్టడం. రోజు దేవుడు అంటాడు, నేను జీవితంలో ఒక అద్భుతం చేస్తాను అని దేవుడు చెప్పాడు. అట్లా చేస్తాడో లేదనని పరీక్షించాడు. దానికి ముందు కొన్ని అద్భుతాలు అడగడం. ఈ చేస్తే నువ్వు అవి చేసావని నమ్ముతా. మీ నాన్న, అరే నువ్వు 10th క్లాస్ పాస్ అయితే నీకు ఒక బైక్ కొనిస్తాను రా అన్నాడు అనుకోండి. మీరు ఏం చేస్తారు? 10th క్లాస్ పాస్ అవ్వడానికి ట్రై చేస్తారా? మీ నాన్న టెస్ట్ చేస్తారా? మీరు 10th క్లాస్ పాస్ అవ్వకుండానే మీ నాన్న దగ్గరికి వచ్చి ఒక డూప్లికేట్ రిజల్ట్ పేపర్ చూపించి పాస్ అయిపోయాను అని చెప్పి బైక్ కొనిస్తాడో లేదో టెస్ట్ చేసిన తర్వాత, బైక్ కొనిచ్చిన తర్వాత నాన్న కౌగిలించుకొని, నాన్న నువ్వు ఎంత గొప్పడి, నేను ఫెయిల్ అయిపోయినా కూడా నువ్వు కొనిచ్చావు, నువ్వు అసలు నిజంగా కొనిస్తావో లేదని తెలియడానికి నేను అలాగా పాస్ అయ్యానని అబద్ధం చెప్పాను. నాకు ఎలా ఉంది? No, when you test God, you are insulting God. చాలాసార్లు టెంప్టేషన్ తెలుసా, మనం దేవుడిని టెస్ట్ చేస్తాం. ఒకటి పెట్టుకుంటాం మనం ప్రార్థనలో ఒక సైన్, అది జరగాలని. అది జరిగితే దేవుడు ఉన్నాడు అనుకుంటాం. అది జరగలేదనుకోండి, దేవుడు ఉన్నాడా అంటాం. ఇన్సల్ట్. You should not test God. ఇక్కడ మీకు గమనించాల్సిన విషయం ఏంటంటే, 17వ అధ్యాయంలో వాళ్ళు దేవుణ్ణి శోధించారు, దేవుడికి పరీక్ష పెట్టారు. కానీ 16వ అధ్యాయం మీరు చూస్తే, 16వ అధ్యాయంలో వాళ్ళు అద్భుతంగా దేవుడు వాళ్ళని పోషించాడు. అప్పుడే మన్నా కురిసింది, అప్పుడే పూరేళ్లు కురిసాయి, వెజ్ నాన్ వెజ్ 2 తిన్నారు. నీళ్లు దొరకలేదు వాళ్ళకి. నీళ్లు దొరకపోయేటప్పటికి వెజ్ నాన్ వెజ్ ఇచ్చిన నీళ్ళు ఇవ్వడా? చెప్పండి, మీరు చెప్పండి. నువ్వు ప్రతి పరీక్ష తప్పాల్సినడే కదా. నువ్వు సరిగా చదవకపోయినా ఎన్నిసార్లు పాస్ అయ్యావు? ఆ విశ్వాసத்தை మళ్ళీ చూపించగా. నువ్వు పిచ్చి మొహోడైనా ఒక అందమైన భార్యని ఇచ్చాడు కదా. ఆయన పెళ్ళైన తర్వాత నీ కష్టాలు ఆయన ఉండడా? నువ్వు ఎన్నిసార్లు ఆయనకి దోకా చేస్తే కూడా ఆయన నీకు మేలే చేశాడు కదా, మళ్ళీ చేస్తాడని నమ్మకం నీకు లేదా? అది లేకపోవడమే టెస్టింగ్ వర్డ్. అప్పుడే ఆయన విశ్వాసతను అనుభవించి మరుసటి రోజే నీళ్ల కోసం నీళ్లు దొరకపోయేటప్పటికి ఆయన శోధించడం మొదలుపెట్టారు. వాళ్ళ 4వ టెంప్టేషన్ దేవునికి వ్యతిరేకంగా సాగడం.
చాలాసార్లు చేస్తూ ఉంటాం అమ్మా నాన్న పట్ల కదా, చాలాసార్లు సముద్రం తిట్టుకుంటాం. నాకు చాలా చిన్నప్పుడే తిట్టుకోవడం మానేయడం నేర్పించాడు దేవుడు. నా ఫ్రెండ్స్ అడుగుతున్నాయి, ఇంకా లేట్ అయింది తిట్టుకున్నావా? చాలా కదా తిట్టుకోవడం, దేవుణ్ణి తిట్టుకుంటాం చాలాసార్లు. కొన్నిసార్లు మనం ఏం అడిగినా దొరకదు, మనం ఎన్ని ప్రార్థనలు చేసినా జవాబు రాదు. ఏం చేస్తాం చివరికి? నాలాంటి వాళ్ళు కనిపించినప్పుడు, పాస్టర్ గారు లాంటి వాళ్ళు కనపడినప్పుడు ఏమంటారు? ఎందుకు పాస్టర్ గారు ఇలా జరుగుతుంది? ఎందుకు దేవుడు నా జీవితం ఇలా చేస్తున్నాడు? ఎందుకు నాకే ఇలా అవుతుంది? నువ్వు కొనుక్కుంటున్నావు. ఎవరు కొనుక్తారు తెలుసా? సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు కొనుక్తారు. ఎవరు కొనుక్తారు? సాటిస్ఫాక్షన్ లేని వాళ్ళు. నువ్వు టెంప్టేషన్ లో, కొనిగే టెంప్టేషన్ లో ఎప్పుడు పడవంటే when you are satisfied with God, when you are satisfied, అప్పుడే నువ్వు కొనగడం మానేస్తావు. లైఫ్ ఎప్పుడు హ్యాపీగా ఉంటుందో తెలుసా? ఎవరి జీవితంలో కొనుగోలు ఉండదో వాళ్ళ లైఫ్ హ్యాపీ. మనం జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం, మ్యారేజ్ లో సాటిస్ఫాక్షన్ అంటాం, చదువుల్లో సాటిస్ఫాక్షన్ అంటాం. చాలాసార్లు సాటిస్ఫాక్షన్ అనే మాట మనం వాడుతూ ఉంటాం కదా. ఎట్లా వస్తుంది అనుకుంటారు అది? సపోజ్ జాబ్ వల్ల సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, జాబ్ ఊడిపోతే పోతుంది. మ్యారేజ్ వల్ల సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, భార్య పుట్టింటికి వెళ్ళిపోతే పోతుంది. అందం వల్ల సాటిస్ఫాక్షన్ వచ్చింది అనుకోండి, ఎక్కడైనా బొక్కబొరలో పడి 2 పళ్ళు ఊడిపోతే పోతుంది. కానీ ఒక సాటిస్ఫాక్షన్ ఉంది, అది పోనే పోతుంది. I want to give you a character from the Old Testament. ఆయనకి అన్నీ పోయినాయి. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి, అందుకే ఇంత సాటిస్ఫైడ్గా ఉన్నాడు అని అపవాదం అన్నాడు. అన్నీ తీసేసాడు. పిల్లలు కూడా చచ్చిపోయారు, కురుపులు వచ్చినాయి, జబ్బు చేసింది. చచ్చిపోయే స్థితిలో ఉన్నాడు. ఆయన అంటాడు, చాలా సాటిస్ఫాక్టరీగా అంటాడు, నా విమోచకుడు సజీవుడు. ఆయన దేవుడు వస్తే ఆయనకి 4 కౌన్సిలర్స్, 4 ఫ్రెండ్స్, ఒక్కొక్కడు ఒక్కొక్క టైప్ లో క్లాస్ బీగుతా ఉంటారు. ఆయన అంటాడు చివరికి, వీళ్ళు కాదు నాకు వీళ్ళందరూ నన్ను కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు, వీళ్ళందరూ నన్ను బాధ పెడుతున్నారు. నేను దేవుణ్ణి అడగాలి ప్రశ్నలు. దేవుడు వస్తే నేను అసలైన ప్రశ్న అసలైన జవాబు కార్యక్రమం పెట్టుకోవాలంటున్నాడు. ఆయన చిట్టా తయారు చేస్తున్నాడు. చిట్టా దేవుడు ఒక రోజున కనపడ్డాడు ఆ వ్యక్తి నోరు తెరిచి అడుగుదా ఉంటుంటే, ఒక ప్రశ్నలు అడగకుండా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను దేవుడు. 1 కాదు 2 కాదు, అధ్యాయాలు అడిగాడు. అధ్యాయాలు సాటిస్ఫై అయిపోయాడు. ఒక్క ప్రశ్న కూడా అడగకుండా సాటిస్ఫై అయిపోయాడు యోబు. ఒక్క ప్రశ్న కూడా దేవుడిని అడగకుండానే సాటిస్ఫై అయిపోయాడు. ఎందుకు తెలుసా? He was satisfied with the person of God. అంటాడు, నేను ఇంటిలో కూడా విశాలతను చూశాను, సాటిస్ఫైడ్. అని అంబానీకి, ముఖేష్ అంబానీకి ఈరోజు చాలా ఉన్నాయి. సాటిస్ఫైడ్. ఈరోజు నేను చెప్పగలను, ముఖేష్ అంబానీ కంటే హ్యాపీ మ్యాన్. పెళ్లి కూడా చేసుకోలేదు నేను, హ్యాపీ మ్యాన్. బస్ అందుకనేమో నా పెళ్లి. నో సీక్రెట్ ఆఫ్ మై హ్యాపీనెస్, స్టీవ్ జోబ్స్ తెలుసు కదా మీకు? స్టీవ్ జోబ్స్ యాపిల్ అధినేత. ఎలా చచ్చిపోయాడు కదా స్టీవ్ జోబ్స్? క్యాన్సర్ చచ్చిపోయాడు. నేను డెత్ బెడ్ మీద డిస్సాటిస్ఫైడ్ పర్సన్ గా చచ్చిపోయాడు. నా జీవితం గురించి నాకు తృప్తి లేదు. నేను ఏదైతే చేయాలనుకున్నా నాకు చేశాను, కానీ ఈరోజు నాకు అర్థమైంది, చెయ్యవలసింది నేను చెయ్యలేదు, చేయాలనుకున్నదే చేశాను. ఈ సంగతి నాకు ముందే తెలుసుంటే అత్యంత ప్రాముఖ్యమైన దాన్ని చేసి ఉండేవాడిని కదా. ఐ హావ్ వేస్టెడ్ మై లైఫ్. అంత ధనవంతుడు, అంత గొప్పవాడు, he died dissatisfied. క్రైస్తవులు హ్యాపీగా ఎప్పుడు ఉంటారంటే, when they fall not into the temptation of complaining. సనగడము, ఫిర్యాదు చేయడము, కొనగడము,
అనే పాపంలో పడిపోనప్పుడు, శోధనలో పడిపోనప్పుడు వీఆర్ హ్యాపీ. ఎప్పుడు పడిపోమో తెలుసా ఆ పాపంలో? when you enjoy God, his person. అందుకని దావీదు అంటాడు, నాకు ఏం లేకపోయినా పర్లా, యెహోవా నా కాపురి అయితే చాలు. ఏం లేకపోయినా పర్లా, యెహోవా నా కాపురి అయితే చాలు. మొదటి వచనానికి అర్థం అదే. యెహోవా నా కాపరి, నాకు అన్ని ఆయన ఇస్తాడని కాదు అక్కడ అర్థం. అని అర్థం, యెహోవా నా కాపరి అయితే గాఢాంధకారపు లోయలో ఉన్న నాకు ప్రాబ్లం లేదు. యెహోవా నా కాపరి అయితే నాకు ఏమి లేకపోయినా ప్రాబ్లం లేదు. ఈజ్ మై సాటిస్ఫాక్షన్. ఆ విధంగా మీరు కూడా ఈరోజు ప్రభుని ఎంజాయ్ చేయగలిగితే, ఆయనకు తగ్గగా జరగగలిగితే. ఇందాక స్కిట్లో ఒక విషయం చూపించారు లాస్ట్లో. స్కిట్ అలా కాకుండా ఇంకో విధంగా ఎండ్ అయి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. దట్స్ మై సజెషన్ టు అబ్రహాం. చివరిలో పాస్ అయ్యాడు, జాబ్ వచ్చింది, అండ్ ఆయన ముఖం వెలిగిపోయింది. కానీ ఒక క్రైస్తవుడు పాస్ అవ్వకపోయినా, జాబ్ రాకపోయినా ముఖం వెలిగిపోతుంది. ఆ వెలుగు క్రీస్తువే. Know that? That's it. మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు. ఆయన మమ్మల్ని రక్షింపకపోయినను, నా జీవితంలో అద్భుతం జరగకపోయినను, నాకు దేవుడు చాలా ఇచ్చాడు, నా కోసం ప్రాణం పెట్టాడు, కానీ ఈ రోజున నాకు అమెరికా ఛాన్స్ రాకపోయినను, నేను అనుకున్న జాబ్ నాకు రాకపోయినను, నేను అనుకున్న అమ్మాయి నాకు దొరక్కపోయినను, నేను అనుకున్న ప్రమోషన్ నాకు మిస్ అయిపోయినను, నాకు ఆరోగ్యం క్షీణించినను, నా దగ్గర అప్పుడప్పుడు డబ్బులు లేక నేను ఇబ్బంది పడ్డాను, అంజూరపు చెట్లు పూయకపోయినా కదా, ద్రాక్ష తోటలు ఫలించకపోయినా సరే, పశువులు శాలలో లేకపోయినా సరే, చేనిలో పంట పండకపోయినా సరే, ఎంసెట్ సీట్ రాకపోయినా సరే, నేను యెహోవాయే. Fall not into that temptation. 4 temptations, 4 negative examples. Let's learn గుణపాఠాలు, లైఫ్ లెసన్స్ మనం నేర్చుకోవాలి. తలలు వంచండి, కొంచెం ఆలస్యం అండి అయినా పర్వాలేదు. కాసేపు దేవుని సన్నిధిలో 2 నిమిషాలు మనం స్పెండ్ చేద్దాం. మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఒక నిర్ణయం తీసుకోండి. అవ్వా, నేను నిన్ను తప్ప ఎవరిని పూజించను నాయన. ప్రభువా, నేను నా ఆహానికి చోటు ఇవ్వను తండ్రి. నేను నా హృదయ సింహాసనం పైన కూర్చోబెడతాను, నా ఆహాన్ని నీ పాదాల దగ్గర పెడతాను. నాయనా, నీ సింహాసనాన్ని నేను ఏ గర్ల్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్కి ఇవ్వను, ఏ మూవీ స్టార్కి నేను ఇవ్వను, ఏ సెలబ్రిటీకి నేను ఇవ్వను, ఏ దైవజనుడికి కూడా నేను ఇవ్వను, సెల్ ఫోన్ లాంటి వాటి వస్తువులకి కూడా ఇవ్వను. I'll give you the utmost importance in my life. అదే నేను నీకు చెల్లించే ఆరాధన. దానికంటే తక్కువది విగ్రహారాధన నాకు నేర్పించావు. ఆ శోధన జయించడం నాకు ఆయన నేర్పించినట్టు సహాయం చేయి. సెక్స్ అనే ప్లెజర్ని నాకు ఇచ్చావు. థ్యాంక్ యూ లార్డ్. కానీ నువ్వు దాన్ని ఎలా వినియోగించమని చెబితే అలాగే వినియోగించడానికి నాకు శక్తిని. నీ పరిధి దాటి, నీవు గీసిన గీత దాటితే నన్ను నేను పాడు చేసుకుంటానే తప్ప, నేను ఏ సుఖం కోసం వెంపర్లాడుతాను అది చివరికి నాకు దొరకదు. నా జీవితంలో దుర్దినాలు, వీటి యందు సంతోషించలేదు అని చెప్పుకుంటే బోరు కొట్టిన దినాలు రాకముందే బుద్ధి తెచ్చుకోవడం నాకు నేర్పించుకోవడం. లైంగిక వాంఛ నుంచి, లైంగిక దురాశల నుంచి, లైంగిక పాపాల నుంచి, లైంగిక శోధనల నుంచి ఆయన నన్ను విడిపించుకోవా. ప్రభా, ఈరోజు నా రహస్యమైన లైంగిక పాపాలను, నా మనస్సులో చేసిన పాపాలను, నా ప్రైవేట్ లైఫ్ లో చేసిన పాపాలను నీ పాద సన్నిధిలో నాయన తండ్రి ఒప్పుకుంటున్నాను. ఆ పాపంలో, ఆ శోధనలో పడకుండా నాకు కృపనివ్వండి. ఆయన
నేను నిన్ను పరీక్షించకుండా నిన్ను పరిపూర్ణంగా నమ్మడానికి నాకు నిన్ను నమ్మడానికి సాధ్యం కాని పరిస్థితుల మధ్య కూడా నిన్ను నమ్మడానికి అభిజ్ఞత వల్ల నా ముందు కనకనలాడే అగ్నిగుండం ఉన్నప్పటికీ, నేను నిస్సహాయుణ్ణి అయినప్పటికీ అందులో కూడా నువ్వు ఉంటావని నన్ను నమ్మడానికి నాకు నిన్ను ఎప్పుడూ కూడా తండ్రి నా చిన్న చిన్న కోరికలతో శోధించకుండా, నీకు పరీక్షలు పెట్టకుండా, నా విశ్వాసాన్ని బలపరచుకోవడానికి నీకు పరీక్షలు పెట్టకుండా గిద్యోనులాగా నా కృపను నాకు ఇచ్చిన జీవితాన్ని నేను ఎంజాయ్ చేయాలంటే అది నీతో ఉంటేనే దొరుకుతుందని, నీవు లేని హ్యాపీనెస్ ఈ లోకంలో లేదని నేను గుర్తించడానికి నా కృపను నాకు ఈ లోకంలో ఏ వస్తువుని బట్టి, ఏ సుఖాన్ని బట్టి, ఏ హోదాని బట్టి, ఏ ధనాన్ని బట్టి నాకు తృప్తి దొరకదని, నా ప్రభువుని బట్టి తృప్తి దొరుకుతుంది. ఒకవేళ అవేవి లేకపోయినా సరే నేను లైఫ్ని ఎంజాయ్ చేయగలిగినంత తృప్తి నాకు దొరుకుతుందని నేర్పించుకోవాలి. సనగని, ఫిర్యాదు చేయని, కంప్లైంట్ గా లేనటువంటి, కంప్లైంట్స్ ఇవ్వనటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని, క్రైస్తవ జీవితాన్ని నాకు ప్రసాదించాయి. నా బలహీనతలు నీకు తెలుసు, నా పేదరికం నీకు తెలుసు, నా నిస్సహాయత నీకు తెలుసు, నా షార్ట్ కమింగ్స్ అన్ని నీకు తెలుసు, అయినా నా అవమానాలు నీకు తెలుసు, నా వైఫల్యాలు, ఫెయిల్యూర్స్ నీకు తెలుసు, నా ఓటమి నీకు తెలుసు, నా కష్టాలు, కడుగంలో నీకు తెలుసు. కానీ ప్రభువా, వాటి మధ్య నువ్వు నాతో ఉన్నావని, నువ్వు ఉంటే వాటన్నిటి పైన పేతురు సముద్రం పైన నడిచినట్టు నేను నడవగలను, జీవితాన్ని ఎంజాయ్ చేయగలను. రుచి చూపించవా ప్రభువా? ప్రార్థన చేసుకున్నాం. ఎవరైతే దేవుణ్ణి అలా నమ్ముతున్నారో వాళ్ళు మీ హృదయాల్లో ప్రార్థన చేసుకుని నాతో ఏకీభవించు. కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. ఆయన విగ్రహార్పితమైన పాపం నుంచి నన్ను విడిపించండి. ఆయన లైంగిక దురాశల నుంచి, రహస్య పాపాల నుంచి విడిపించండి. ఆయన సనుగు గొనుగు లేని సాటిస్ఫైడ్ లైఫ్, నీలోని సంతృప్తికరమైన జీవితాన్ని, ఈ లోకంలోని సుఖశాంతులకు, ఈ లోకంలోని పరిస్థితులకు, ఈ లోకంలోని సుఖభోగాలకు, ఈ లోకంలోని వస్తువులకు అతీతమైన లైఫ్ని కొనసాగించండి. నేను పరీక్షించేటువంటి సాహసానికి నేను ఒడిగట్టకుండా ఇశ్రాయేలుతో చెప్పినట్టే మాతో కూడా చెప్తున్నాం. వస్తాలో మీరు ఆ రోజు చేసినట్టుగా నన్ను ఎప్పటికీ మీరు పరీక్షించకూడదు. పరిస్థితులు ఎంత అపనమ్మకంగా ఉన్నా, నిన్ను నమ్మలేని పరిస్థితుల్లో కూడా తండ్రి నేను శోధించకుండా, నీకు పరీక్ష పెట్టకుండా, అపనమ్మకమైన పరిస్థితులు, నమ్మజాలని పరిస్థితుల్లో నిన్ను నమ్మే కృపను, నీ మీద ఆనుకునే కృపను ప్రసాదించాలని, మీరు మాకు తోడుగా ఉండాలని, రేపు నన్ను మా కోసం ఆశీర్వదించాలని యేసుక్రీస్తు వారి మహాప్రశస్తమైన నామములో వేడుకుంటున్నాను. Thank you so much for your patience.